హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే 5 నిమిషాల్లో రెడీ అయ్యే రవ్వ కేసరి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో అరకప్పు నెయ్యిని వేసుకున్నానండి. చిన్న కప్పుతో నేను అరకప్పు నెయ్యి తీసుకున్నాను. దాంట్లో అరకప్పు నెయ్యిలో జీడిపప్పుని వేయించుకుంటున్నాను. రవ్వ కేసరి చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే కనుక సాయంత్రం వరకు ఉన్నా కూడా చల్లారినా కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకున్నానండి. ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మాడిపోకూడదండి. జీడిపప్పు అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిలోనే 1 గ్లాసు బొంబాయి రవ్వని వేసుకుని వేయించుకుంటున్నాను. బొంబాయి రవ్వ అని పిలుస్తారు, లేదంటే సుజీ అని కూడా పిలుస్తారు. ఆ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే మనకి పచ్చివాసన లేకుండా వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేగిపోయింది కదా, పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 గ్లాసులు పాలుని వేసుకున్నానండి. ఇది నీళ్ళతో కాకుండా పాలతో చేస్తే చాలా బాగుంటుందండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు పాలు వేసుకున్నాను, 2 గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి. మొత్తానికి 4 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత గ్లాసు నూకకి గ్లాసున్నర పంచదార అనేది వేసుకుంటున్నానండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం వేసుకోండి. 2 యాలకులు పొడించేసి వేసుకున్నానండి. పంచదార కరిగేంత వరకు ఈ పాలుని మరగబెట్టుకోండి. ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని ఇందులో వేసేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకుని వేసుకోండి. హైలో పెట్టుకుని వేసుకుంటే కనుక సిమ్లో పెట్టుకుని వేసుకొని బాగా కలుపుకోండి. అడుగంటకుండా, అడుగంటితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. ఈ రవ్వ కేసరి కలర్ఫుల్గా కనపడడం కోసం నేను ఎల్లో కలర్ వేస్తున్నానండి, ఫుడ్ కలరు. మీకు కావాలంటే రెడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఫుడ్ కలర్ అనేది కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ మంచిది కాదు కాబట్టి కొద్దిగా వేసుకోండి. తర్వాత మిగిలి ఉన్న నెయ్యిని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా ఉండగానే ఇప్పుడు స్టవ్ అనేది ఆపేయండి. ఆ స్టవ్ ఆపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇలా మనం డైలీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి. పూజ చేసుకునేటప్పుడు మనకు ఒక్కొక్కసారి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి ఏమీ ఉండవండి. అటువంటప్పుడు 5 నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని చేసి పెట్టారంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్